రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అవుతోంది. ఎర్రవెల్లిలో గులాబీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచర్ల ఉదంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతుంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏ చర్యలు తీసుకోవాలి అనే అంశంపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఇక రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అవుతోంది. ఎర్రవెల్లిలో గులాబీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా వాటిని ఎత్తి చూపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. హైడ్రా, లగచర్ల ఉదంతాలతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా మసకబారుతున్నది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలను సభ దృష్టికి తేవడానికి ఏ చర్యలు తీసుకోవాలనే అంశాలపై బీఆర్ఎస్ అధినేత మార్గనిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రంగాచారి, చెప్పండి, ఇక బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యంగా దేనికి సంబంధించి చర్చించబోతున్నారు? గుడ్ మార్నింగ్ ప్రియా. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు మన గజ్వేల్లోని ఎర్రవల్లి మాజీ సీఎం కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశానికి తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు కూడా హాజరవుతున్నట్టుగా మనకు సమాచారం అంతూ ఉన్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతున్నది. అంటే రేపటి నుంచి శాసనసభకు సంబంధించిన సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశం జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద చాలా సమగ్రమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే ఈ పరిణామాలు జరుగుతూ ఉన్నాయో, ముఖ్యంగా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇచ్చినటువంటి అనేక హామీలు, దాదాపు 420 హామీలు ఇవ్వడం జరిగింది. చాలా ప్రధానమైనటువంటి 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఒక హామీని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇవేవి కూడా ఇవాళ అమలు జరగడం లేదు. ముఖ్యంగా ఒకవైపేమో నిర్బంధం కొనసాగుతుంది, ప్రతిపక్ష పార్టీల మీద పెద్ద ఎత్తున నిర్బంధం, మాట్లాడితే అరెస్టులు చేసుడు, సోషల్ మీడియా వారియర్స్ మీద కేసులు పెట్టడము, ఒకవైపు ఎన్కౌంటర్స్ జరగడము, ఇవన్నీ రక్తపాతంగా మారిపోతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. శాంతి భద్రతల సంబంధించిన పరిస్థితి కూడా అధ్వానంగా మారిపోయింది. హత్యలు, మానభంగాలు ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు కూడా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. గత పాలనలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పాలనలో అప్పటికీ ఇప్పటికీ సంవత్సర కాలానికి కనుక పోల్చుకొని చూస్తే ఎక్కడా సామీప్యత లేనటువంటి పరిస్థితి వాళ్ళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆయన ఇచ్చిన హామీలు, అటు రైతు రుణమాఫీకి సంబంధించిన విషయం కావచ్చు, రైతు బీమాకు సంబంధించిన అంశాలు కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ కిట్ గాని, అట్లాగే తులం బంగారం ఇచ్చే, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చే ప్రక్రియ గాని,
రైతు భరోసాకు సంబంధించి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ విషయంలో కానీ, ఇంకా ఉద్యోగాల విషయంలో కానీ, ఉద్యోగాలు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే తాము ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు కనీసం 20,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇవ్వలేదు. 12,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వాళ్ళు నోటిఫికేషన్స్ వేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 12,000 చిల్లర ఉన్నాయి. వాళ్ళు 50,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బయటకు వెళ్లి ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరీక్షలు నిర్వహించినటువంటి ఉద్యోగాలు కేవలం సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి అనేక కారణాలు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. గత వారం 10 రోజులుగానైతే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ గా చేసుకుని అక్రమ కేసులు బనాయించడం కోసం విస్తృతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొన్న నెల రోజుల క్రితం కేటీఆర్ మీద ఒక అక్రమ కేసు బనాయించడం కోసం ప్రయత్నం చేసి వాళ్ళు బొక్కాబోర్ల పడ్డటువంటి పరిస్థితి చేసింది. మొన్న హరీష్ రావు గారి మీద కూడా కేసు పెట్టడానికి ప్రయత్నం జరిగింది. ఒకవైపు ఒక అనామకం ద్వారా కేసు నమోదు చేయించి అతని మీద కేసు పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. అట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద, కౌశిక్ రెడ్డి మీద కావచ్చు, ఇంకా చాలా మంది నేతల మీద కావచ్చు, మాజీ మంత్రుల మీద కావచ్చు అక్రమ అరెస్టు చేసి వాళ్లను జైలులో వేయడం కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద ఎక్కడికెక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వెంటనే పోలీసులు వెళ్లి వాళ్ళని పట్టుకొచ్చి భయంకరంగా హెచ్చరించి కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి, ఒక భయానక వాతావరణం ఇవాళ తెలంగాణలో నెలకొని ఉన్నది. ఈ పరిస్థితులన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. వీటికి సంబంధించి అధికార పార్టీ లేవనెత్తేటువంటి అంశాల మీద కూడా చాలా సీరియస్ గానే గట్టిగానే సమాధానం ఇచ్చే విధంగా కేసీఆర్ వాళ్లకు ఒక దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి అందరూ ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా జగదీష్ రెడ్డి లాంటి చాలా ముఖ్య నాయకులంతా కూడా హాజరవుతున్న లేకపోతే దీనికి ఈ సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. రేపటి నుంచి అధికార పక్షాన్ని ఎట్లా ఎదురుదాడి చేయాలనే దాని మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రియా. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.